పెయిన్ అబ్డమెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఓకేనా కాదా? ప్రెగ్నెన్సీలో గనక అబ్డామినల్ పెయిన్, పొట్ట నొప్పి వచ్చినట్లయితే అది నార్మలా కాదా అని డిస్కస్ చేద్దామండి. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ pathological conditions, at the same time physiological conditions. మోస్ట్ కామన్ కాజ్ ప్రెగ్నెన్సీలో కానీ లేదు అని అంటే విమెన్లో పెయిన్ అబ్డమెన్ రావడానికి గల రీజన్ యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఏమైనా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు కింద పొత్తి కడుపులో నొప్పి రావడం అనేది సహజం. అదే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడాను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎవరిలోనైనప్పటికీ కూడాను. సో యూటీఐ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. అది కాకుండా ప్రెగ్నెన్సీ యొక్క హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ప్రొజెస్ట్రాన్ అవిను, వాటి వలన ఇంటెస్టైనల్ మూమెంట్స్ కానీ అవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. దాని వలన బ్లోటింగ్ సెన్సేషన్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ రావడం అనేది సహజం. ఇవి కూడాను మైల్డ్ పెయిన్ అనేది కాజ్ చేస్తూ ఉంటాయి. ఇదే కాకుండా సెకండ్ ట్రైమిస్టర్లో అంటే గర్భసంచి యొక్క సైజ్ పెరిగే కొద్దీ లిగమెంట్స్ అనేవి కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఇవేంటంటే గర్భసంచి యొక్క నార్మల్ న్యాచురల్ సపోర్ట్స్ అన్నమాట. ఇవి స్ట్రెచ్ అవ్వడం వలన కూడాను పెయిన్ అనేది వస్తుంది. ఇది కూడాను వేగ్ పెయిన్ లాగానే ఉంటుంది అనమాట. రౌండ్ లిగమెంట్ పెయిన్ అని అంటూ ఉంటాం అనమాట. ఇది కాకుండా ఎప్పుడు అలార్మింగ్ అన్నట్లయితే కనుక అబార్షన్స్, కొన్నిసార్లు స్పాటింగ్ అవుతుంది, లేదు అని అంటే బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు చాలా మిస్క్యారేజ్ లోకి టర్న్ అవుతుందా లేదా అన్నది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏమైనా కనుక బ్లీడింగ్ అవుతుంది అంటే అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అలార్మింగ్ సైన్. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్కాన్ ఒక్కసారి చూసుకోవాలి, బేబీ హార్ట్ బీట్ కానీ అదంతా నార్మల్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇంకొకటి యూనిలేటరల్, ఒక్క సైడ్ కనుక పెయిన్ వస్తుంది అని అంటే ఎప్పుడూనూ రూల్ అవుట్ రీనల్ క్యాల్కులై. ఒకవేళ నడుము దగ్గర పెయిన్ వచ్చి ముందుకి అలాగా డ్రాగింగ్ లాగా అవుతుంది అని అంటే కనుక ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, చిన్న స్టోన్స్ మీ రీనల్ సిస్టంలో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మీ గర్భసంచిలో కాకుండా ప్రెగ్నెన్సీ పాజిటివే వస్తుంది, బట్ అది వేరే ఎక్కడైనా కానీ అంటే ట్యూబ్స్ లో కానీ, ఓవరీలో కానీ, అబ్డోమెన్ లో కానీ ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అయ్యి గ్రో అయినట్లయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఏదైనా రప్చర్డ్ ఎక్టోపిక్ అలా అయినప్పుడు కూడాను సివియర్ పెయిన్ అబ్డమెన్ ఉంటుంది, దాంతోపాటు లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడూను మీకు పీరియడ్ డిలే అయ్యింది అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకోవాలి. పాజిటివ్ అయినట్లయితే కనుక లొకేషన్ ఆఫ్ ద సాక్ అసలు స్కాన్ చేయించుకుని ఇంట్రాయూట్రైనే ఉందా లేదా, జెస్టేషనల్ సాక్ అన్నది చెక్ చేసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ పెయిన్ అబ్డమెన్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.